100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. ప్రేక్షకులకు నమస్కారం అండి. మనం ఇప్పుడు ఉల్లిపాయ గురించి చెప్పుకుందాం. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటారు. అంటే దాన్ని బట్టి ఎన్ని రకాల ఉపయోగాలు ఉల్లిపాయలో ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి. మనం ఉల్లిపాయ రేట్లు పెరగడం వల్ల పడిపోయిన గవర్నమెంట్లు కూడా ఉన్నాయి. అంటే ఉల్లి ఎంత ఎక్కువ వాడతామో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఈ ఉల్లిపాయ అనేది అనేక రకాలుగా పనిచేస్తుందండి. ఆయుర్వేదంలో దాని గురించి చాలా పెద్దగా రాస్తారనమాట. 3-4 పేజీలు ఉంటుంది. ఎన్నో రకాల ఉపయోగాలు. ప్రత్యేకించి ఇది స్టమక్ మీద చాలా బాగా పనిచేస్తుందండి. మన బాడీలో కాల్షియం ఎక్కువ వాడడం వల్ల కొంతమందికి కిడ్నీ స్టోన్స్, ఫాస్ఫరస్ స్టోన్స్ ఇలాంటివి వస్తాయి కదండి. అటువంటి స్టోన్స్ని కరిగించడంలో చాలా బాగా పనిచేస్తుంది అనమాట. మీకు కొన్ని రకాల స్టోన్స్కి విపరీతమైన నొప్పిగా ఉంది, మీకు కిడ్నీ స్టోన్స్ వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది, వికారం వస్తుంది, భరించలేకపోతున్నారు. ఈ సైజు ఒక పచ్చి ఉల్లిపాయ నవిలేసి ఆ రసం మింగేయండి. మీకు ఒకవేళ కొన్ని రకాలని, అన్ని రకాలు కాదు, 10 నిమిషాల నుంచి అరగంట లోపల మీకు ఆ నొప్పి తగ్గిపోతుంది. తగ్గిపోతే కనుక మీరు డైలీ ఉదయం లేచి అదే పని చేయండి. ఒక నెలాళ్ళ నుంచి 15 రోజుల నుంచి ఒక నెల తిన్నారనుకోండి, ఆ రాళ్ళు కూడా కరిగిపోయి వెళ్ళిపోతాయి. అన్ని టైపులు కాదండి, కొన్ని టైపులే. అంటే స్పెర్మ్ వల్ల స్టోన్స్ వస్తాయి, లేకపోతే కాల్షియం వల్ల వస్తాయి, ఫాస్ఫరస్ వల్ల వస్తాయి, అనేక రకాలన్నమాట. ఈ ఫాస్ఫరస్ స్టోన్స్ అనేవి బాగా కరుగుతాయండి. నొప్పి తగ్గింది అంటే మీకు ఉల్లిపాయ తింటే కాల్షియం కూడా తగ్గుతుంది అనమాట. కాల్షియం స్టోన్ అని అర్థం. ఫాస్ఫరస్ స్టోన్ అయితే మట్టికి నొప్పి తగ్గదండి. అర్థమైంది కదండి. అదేవిధంగా వెనిగర్ అంటాం కదా, మన సిరక అంటాం ఆయుర్వేదంలో. అనేక రకాల వెనిగర్లు బజార్లో ఉంటాయి. అలాగే మీరు కొన్ని హోటల్స్కి వెళ్తే ఆ వెనిగర్లో చిన్న సైజు ఉల్లిపాయలు అటు ఇటు కోసేసి ఒలిసి నానబెట్టి ఉంచుతారు. అది మీ స్టమక్ మీద ఎంత అద్భుతంగా పనిచేస్తుందండి. 1-2 పాయలు తినండి. అది తింటే మీరు ఎటువంటి హై ప్రోటీన్ కానీ ఇంకోటి కానీ అతిగా ఏదైతే హోటల్లో రుచిగా ఉందని తింటారో ఆ ఆహారాన్ని అరిగించడానికి అద్భుతంగా పనిచేస్తుందండి. అలాగే పొట్టలో గ్యాస్ పెరిగిపోయి, వేడి పెరిగిపోయి కడుపులో మంట వస్తుంది చూసారా, వాళ్ళకు కూడా ఉల్లిపాయ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. మీరు చక్కని ఆవు నెయ్యి తీసుకుని ఈ ఉల్లిపాయని సన్నగా తరుక్కుని దాన్ని నేతిలో వేపించుకుని ఒక 2 ముద్దలు రోజు తిన్నారనుకోండి, మ్యాన్ పవర్ అద్భుతంగా పెరుగుతుంది. బాగా ఫ్రై అయిపోయి నల్లగా అయ్యేదాకా వేపించొద్దండి. ఆల్మోస్ట్ క్రిస్పీ అయిపోతున్నాయి అనేదాకా వేపించండి. వాటిని ఒక ముద్దలో తినండి. కొంతమంది ఉల్లిపాయ వాడరు, ఉల్లిపాయ వాసన కానీ ఉల్లిపాయ కానీ తినరు. తినడం వల్ల ఏమవుతుందంటే ఈ చంచలత్వం పెరుగుతుంది, కామం పెరుగుతుంది, కోరికలు పెరుగుతాయి అనే దిష్టితోటి కొంతమంది ఈ ఉల్లిపాయని తినకపోవడం అనేది ఉందండి. కానీ చాలా చక్కగా పనిచేస్తుంది. మీకు తేలు కుట్టిన చోట కూడా ఈ ఉల్లిపాయని మెత్తగా నూరి ఇంత ముద్దేసి కట్టారనుకోండి, విషం పూర్తిగా పోయి నొప్పి తగ్గిపోయి చక్కగా పనిచేస్తుంది అనమాట. అలాగే కందిరీగలు కుట్టినా, తేనెటీగలు కుట్టినా కూడా పనిచేస్తుందండి. చాలా బాగా పనిచేస్తుంది అనమాట విషాల మీద. ఈ పచ్చుల్లిపాయ ముక్కలో మీరు ఒక 2 తులాల ముక్కలు కోసుకుని మీరు ఈ పచ్చుల్లిపాయలు ఏవైతే ఉన్నాయో సన్నగా తరుక్కోండి. దాన్ని వెన్నపూసతోటి కనుక తిన్నారనుకోండి, ఒక 2 తులాలు ఇంత పాయ సన్నగా తరుక్కుని పొద్దున్నే వెన్నపూసతోటి తింటే ఒక 15 నుంచి 20 రోజులు తినండి. కొన్ని మూల శంకలు కూడా పూర్తిగా తగ్గిపోతాయండి. పైల్స్ అంటాం కదా మనం, అయితే పైల్స్ ఉన్నాయో ఆ పైల్స్ తగ్గిపోవటానికి ఈ ఉల్లిపాయ అనేది అద్భుతంగా పనిచేస్తుందండి. అదేవిధంగా ఈ ఉల్లిపాయ రసంలో మీరు ఆవాల నూనె వేసుకుని, లీటర్ ఉల్లిపాయ రసం ఉందనుకోండి, 1/2 లీటర్ ఆవ నూనె వేసుకోవాలి. అందులో వేసుకుని ఈ లీటరు ఎగిరిపోయేదాకా మీరు మరగబెట్టాలన్నమాట. మరగబెట్టి దాన్ని ఎముకల నొప్పుల మీద రాసుకున్నా కూడా చాలా చక్కగా పనిచేస్తుందండి. అంచేత ఈ ఉల్లిపాయ అనేది ఎన్నో రకాలుగా అన్నమాట, ఒకటి కాదు.
పైల్స్ తగ్గుతాయి, కడుపు చల్లబడుతుంది, అజీర్ణం తగ్గుతుంది. అలాగే మ్యాన్ పవర్కి కూడా చెప్పాను నేను, నెయ్యిలో వేపించుకుని తినొచ్చు. లేదు మీరు మటన్ వండుకుంటారు చూడండి, ఎన్వి తినేవాళ్ళు బోన్ పాయలో కానీ మటన్లో కానీ ఈ ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు తీసుకుని ఒలిసేసి వాటికి సూత్తోటి బొర్రెల కింద పెట్టి అందులో వేసి ఉడకబెట్టుకుని కనుక అవి పక్కన పెట్టుకుని రోజు ఒక 2-3 పాయలు తింటున్నారనుకోండి, మ్యాన్ పవర్ చాలా బాగా పెరుగుతుంది, అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఈ కూరల్లో మన పూర్వీకులు ఉల్లిపాయని ఎందుకు వాడారు అంటే, అనేక రకాలైన విషాలు మనం వండుకునే కూరలు ఉంటాయి చూడండి, ఆ కూరల్లో అనేక రకాలైన విషాలని చంపడానికి కూడా ఈ ఉల్లిపాయ అనేది పనిచేస్తుందండి. ఉల్లిపాయని మీరు ఆషామాషిగా తీసుకోవద్దు, ఎన్నో రకాలన్నమాట. పిల్లలకి చిన్న పాయలు వెనిగర్లో నానబెట్టి మీరు రోజు ఒక పాయ ఇచ్చారనుకోండి, వాడికి పొట్టలో ఉన్న వేడి కానీ ఉడుకు కానీ అన్నీ తగ్గి ఆకలి బాగా పెరిగి బ్రహ్మాండంగా ఆహారం తింటాడు, చాలా బాగా తింటాడు. తిన్నది కూడా అరిగిపోతుంది. ఈ బయట మనం అయితే ఫుడ్స్ తింటున్నామో, లేకపోతే ఈ కెమికల్ అవి కొట్టిన పురుగుల మందులు కొట్టిన అయితే ఉంటున్నాయో ఆహారాలు, వాటిలో ఉన్న అనేక రకాలైన విషాన్ని తీసేయడానికి కూడా ఈ ఉల్లిపాయ అనేది అద్భుతంగా పనిచేస్తుందండి. అంచేత ఉల్లిపాయని ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు అన్నమాట. అతిగా తింటే ఏదైనా చెడ్డ చేస్తుందండి. పైల్స్కి తినమన్నా, అది మన కిడ్నీ స్టోన్స్ కూడా తినమన్నాను కదండి, ఆ ఒకటి మానేసి మీరు 4 తింటున్నారు అనుకోండి, ఎక్కువ తగ్గిపోతుందని కొన్ని సైడ్ ఎఫెక్ట్లు ఉంటే ఉండొచ్చు. అర్థమైంది కదండి. అలాగే మంచి స్టిమ్యులెంట్ అంటే ఇది. స్టిమ్యులెంట్ అంటే ఏంటంటే, పొట్టలో ఉన్న ఏదైతే బద్ధకం ఉంటుందో, వాతం ఉంటుందో దాన్ని వేడి రూపంలోకి తీసుకొచ్చి పొట్టలో ఉన్న వాతాన్ని, అరుగుదలని, జీర్ణశక్తిని పెంచడంలో అద్భుతమైన ప్రక్రియ ఈ నీరుల్లిపాయ అనేది పోషిస్తుందండి. అదేవిధంగా పూర్వం ఏం చేసేవారంటే, నూనెలో వేసి కాయమన్నాను కదండి, అది ఏం చేసేవారంటే నువ్వుల నూనెలో దేంట్లో అయినా కాసి ఆ నూనెని గోరువెచ్చగా ఉండగా రాత్రి పడుకునేటప్పుడు చెవిలో పోస్తే చెవు నొప్పి తగ్గిపోయేది. ఉత్తి ఉల్లిపాయ కూడా చెవి నొప్పికి పిండేవారు. ఏదైనా క్రిములు వెళ్ళడం వల్ల చెవిలో నొప్పి వచ్చిందనుకోండి, ఈ ఉల్లిపాయ రసం పిండితే చెవి నొప్పి తగ్గిపోయేది. అదేవిధంగా కళ్ళ కలకలకు కూడా మీరు ఈ ఉల్లిపాయ రసాన్ని కళ్ళల్లో పిండేవారు పూర్వం మా చిన్నప్పుడు. ఇప్పుడు వాళ్ళైతే మండుతుందని గంతులేసి కళ్ళు ఏదో అయిపోయిందని ఆడవాడు చేస్తారు. మాకు ఏం చేసేవారంటే కళ్ళ కలకలు వస్తే గుడ్డలో చక్కగా ఉల్లిపాయలు సన్నగా తరిగి ఒక కర్చీఫ్లో వేసి బాగా నలిపేవారు. ఇలా నలిపితే చుక్క వచ్చిందనుకోండి, ఒక్కొక్క చుక్క వేసేవారు. బగ్గుమని మండేది, మామూలుగా మండేది కాదు. కానీ కళ్ళకలకలు 2 రోజులు వేసుకునేవాడికి తగ్గిపోయి, దొరికేవాళ్ళం కాదు, మండిపోతుంది కదా వేసేస్తారేమో అని. అదేవిధంగా ఆ ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కుని మీరు కర్చీఫ్లో మూట కట్టుకొని మీకు ముక్కమట నీళ్లు కారిపోయి కోల్డ్ బాగా ఎక్కువ ఉంది కదా, తుమ్ములు వస్తూ ఉంటాయి కదా, దాన్ని బాగా నలిపి బాగా పీల్చండి. మొట్టమొదటి పీల్చినప్పుడు బాగా మండుతుంది, కళ్ళు మండుతాయి, ముక్కులు మండుతాయి, గొంతుకు మండుతుంది. ఒక 5-6 సార్లు పీల్చాక తగ్గిపోతుందండి. అది కూడా క్యారీ చేసి మీరు అస్తమానం పీలుస్తూ ఉంటే ఈ తుమ్ములు గిమ్ములు, కోల్డ్, ముక్కులో నీరు కారడం ఒక్క పూటలో తగ్గిపోతాయండి. అలా అన్ని రకాల కోల్డ్ అందరికీ తగ్గిపోతుందని కాదు, 75% రిజల్ట్ వస్తుంది. ఎంత సింపుల్ రెమెడీయో చూసుకోండి. నేనైతే చక్కగా ముక్కులో 2 చుక్కలు కూడా వేసుకుంటూ ఉంటాను, అతిగా రొంప పట్టినప్పుడు బ్రహ్మాండంగా తగ్గిపోతుంది. నాకు చాలా బాగా పనిచేస్తుంది. నేను హయ్యెస్ట్ వాడతానండి ఈ ఉల్లిపాయ. అంచేత నేను చెప్పిన చిట్కాలని మీరు జాగ్రత్తగా చేసుకుని, ప్రతి ఇంట్లో దొరికేది ఇది, వెరీ సింపుల్, అతి చవక కూడా. అర్థమైంది కదా, ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అందుకు ఉల్లిపాయని, ఉల్లి తల్లి లాంటిది కాబట్టి అనేక రకాలుగా వాడుకుని దాన్ని మీరు మీ వ్యాధుల నుంచి బయటపడాలండి. నమస్కారం. మీ దగ్గరకు వచ్చే వాళ్ళలో ఈ కన్సల్టేషన్కి చాలామంది అడుగుతున్న ప్రశ్నే కదా ఇది, జుట్టు రాలిపోతుంది, జుట్టు పెరగట్లేదు, ఎందుకంటారు? జుట్టు అంటే ఇప్పుడు మనిషి యొక్క ఆహార్యంలో అందాన్ని వ్యక్తీకరింపజేసేది జుట్టే, కేశాలు. కేశ సంపద బాగున్న వాళ్ళు ఆత్మస్థైర్యంతో కూడా ఉంటారు. అలాగే మీరు ఈ ఆధ్యాత్మిక జీవితాల్లో ఉన్నవాళ్ళు కంపల్సరీ ఇది గెడ్డంలో కావచ్చు, శిరస్సు మీద కావచ్చు, జుట్టుని ఎక్కువగా పెంచుకోవడం అంటే అది శక్తికి కేంద్రంగా చెప్పబడుతూ ఉంటుంది. అలాగే మనం
పరమేశ్వరుడిని చూసుకుంటే కూడా జటాజూటధారి అంటారు. ఇది అంటే ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీరు హిమాలయాల్లో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళకి ఏం పోషకాలు తీసుకుంటారని జుట్టు అంత విరివిగా పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళకేం ఓడదే, అంటే వాళ్ళు జంక్ ఫుడ్ తినరు కాబట్టి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆహార విహార వ్యవహారాలు అనేవి మన జీవన విధానంలో మనల్ని ఎదిగేలాగా లేకపోతే పతనం అయిపోయేలాగా చేస్తున్నాయి. ఇక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రతి ఒక్కరికి ప్రధానమైనటువంటి సమస్య ఆర్థిక సమస్య. దీన్ని కూడా పక్కన పెట్టి జుట్టు మీదే కేంద్రీకృతం చేయబడుతూ ఉంటుంది. డబ్బులు సంపాదించడం అనేది ఇంపార్టెంట్, దానికన్నా జుట్టుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం. బయటకు వెళ్ళి డబ్బు సంపాదించాలి, వాళ్ళకున్నటువంటి వెసులుబాటులో బిట్లు తయారు చేయించుకోవడం, విగ్స్ తయారు చేయించుకోవడం, హెయిర్ వీవింగ్. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో లగ్జరీలో మనం డబ్బులు ఖర్చు పెట్టే దాంట్లో జుట్టుకు ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. స్ట్రైట్నింగ్స్ అని, ఆయిల్స్ అని, రకరకాల థెరపీస్కి, కాస్మెటిక్స్ థెరపీస్లో జుట్టు మీద విపరీతంగా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. అది అంటే ఇక్కడ బోత్ ఆడ మగ ఇద్దరు కూడా. ఇక మన ఫేషియల్స్ ఇలాంటివేమో ఆడవాళ్ళలో ఎక్కువ, కానీ జుట్టు మీద ఇద్దరికి కలిపి అధికంగా ఎక్కువ పెడుతున్నారు. పూర్వం అసలు మనకి ఎన్ని బ్యూటీ పార్లర్స్ కానీ హెయిర్ మీద ఇంత ఇది కానీ పెద్దగా ఉండేది కాదు. అది ఉండేది, దాన్ని సంరక్షించుకోవడం ఎలాగా అంటే తలపాగా చుట్టుకోవటం, క్యాప్ పెట్టడం, ఏదైనా క్లాత్ కట్టుకోవటం, రక్షణ కొంతవరకు, అంటే అధికంగా వేడి తగలకుండా ఉండడం కోసం రక్షించుకునేవారు. అంతకు మించి ఎక్కువగా శ్రద్ధ ఏముండేది కాదు. మీరు చిన్నప్పుడు చూడండి, పిల్లలు జుట్టు గ్రోత్ బాగుంటుంది, వాళ్ళు కంపల్సరీ మంచి కొబ్బరి నూనె ప్రతిరోజు పెట్టడం. ఇప్పుడు ఈ రోజుల్లో అసలు పిల్లలకి కొబ్బరి నూనె పెడుతున్నారు తలకి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఇప్పుడు 30-40 వచ్చిన తర్వాత జుట్టు ఊడిపోతుంది, దానికి పరిష్కారం ఏంటి? 30-40 దాకా కూడా అక్కర్లేదు, 16-20కి మొదలైపోతుంది. అంటే మరి చిన్నప్పటి నుంచి దానికి ఇవ్వాల్సినటువంటి పోషకాలు కేవలం లోపలికి ఇవ్వడంతో పాటు పైకి కూడా రక్షణగా ఇవ్వాల్సినవి ఎవరిస్తున్నాం, ఎంతమంది ఇస్తున్నాం? అసలు తలకు నూనె రాసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తలకు నూనె రాస్తే జుట్టు ఊడిపోద్ది అని చెప్తూ ఉంటారు జనరల్గా. అంటే జిడ్డు వల్ల జుట్టు రాలిపోతుంది అని చెప్తారు. అసలు మరి తలకి జుట్టుకు నూనె రాయాలి అనే సాంప్రదాయం ఎక్కడ మొదలైందమ్మా? ఎప్పుడు మొదలైంది ఇది? పూర్వకాలంలో ఎప్పుడో ఉంది అది. అంటే ప్రధానంగా కొబ్బరికాయలు వాడకం మొదలుపెట్టారు, ఎక్కడో స్టార్ట్ అయింది. తర్వాత దాని నుంచి నూనె తీయటం అనే ప్రక్రియ మొదలుపెట్టాం అభివృద్ధి పదంలో. దాన్ని ఎన్ని రకాలుగా వాడుకోగలం. కేరళ అంతా కూడా వంటల్లో కూడా కొబ్బరి నూనె వాడుతూ ఉంటారు. అలా మీరు వాళ్ళ జుట్టులు చూస్తే చాలా బారుగా పెరిగి ఉంటాయి, నల్లగా ఉంటాయి. అంటే అక్కడ ప్రధానమైనటువంటి వనరు కొబ్బరే కదా. మరి వాళ్ళకి అసలు జుట్టులు ఉండకూడదు కదా. మరి నూనె రాస్తే జుట్టు ఊడిపోద్ది అనుకుంటే, ఇది కేవలం ఏదో పైకి రాస్తే ఒకటే కాదు, మనం ఇంటర్నల్గా కూడా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంత ఉంది దానికి. అంటే జుట్టు పెరుగుదలకి కావాల్సింది బి కాంప్లెక్స్ ఫ్యామిలీ. ఐరన్ బాగుండాలి, రక్తం బాగుండాలి అంట. ఆ రక్తం ప్రొడ్యూస్ అవ్వడానికి కావాల్సినటువంటి కాల్షియం కొబ్బరిలో విరివిగా ఉంటుంది. కొబ్బరిని బాగా విరివిగా తీసుకోవాలి. అలాగే కొబ్బరి నూనెని అప్లై చేయటం అనేది, అంటే మన కార్లు, మనం ఈ వాహనాలు వాడినప్పుడు ఇంజన్కి కూలెంట్గా వాడుతూ ఉంటాం. అలాగే తలలో విపరీతమైనటువంటి వర్క్ జరుగుతుంటుంది. మీరు శారీరకంగా శ్రమ ఎంత చేసినా మానసికంగా మెదడులో జరిగేటువంటి ప్రక్రియ చాలా ఎక్కువగా ఉంటుంది. కాసేపు ఈ శరీరానికన్నా విశ్రాంతి ఉంటుందేమో కానీ మెదడులో మిషనరీకి విశ్రాంతి అనేది ఉండదు. అందుకని అక్కడ మనం ఆ ఇంజన్ వేడి ఎక్కకుండా ఉండడం కోసం ఎలా అయితే కూలెంట్ వాడుతున్నామో, మన శరీరంలో జరిగేటువంటి ఈ ప్రక్రియకి కూడా కొబ్బరి నూనె శ్రేయోదాయకం. ఇంకా ఎక్కువగా వేడి ఉంది, ఇంకా ఎక్కువగా జుట్టు రాలిపోతుంది. ఆముదం చిక్కగా ఉంటుంది, ఆముదం కొంచెం గోరువెచ్చగా చేసుకుని దాన్ని మనం తలకి అప్లై చేయటం, ఒక 4-5 గంటల తర్వాత దాన్ని వాష్ చేసుకోవడం, ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. అలాగే మనకున్నటువంటి ప్రధాన వనరుల్లో ఈ మధ్యకాలంలో ఉల్లిపాయ రసం రాయటం అనేది కూడా ఎక్కువగా, అసలు ఆనియన్ సీడ్ ఆయిల్ అంటారు, అది జుట్టుకే. అంటే ఏమి లేదు దాంట్లో, అది క్షార పదార్థం. మన జుట్టు రాలిపోతుందంటే ఆమ్లాలు ఎక్కువ అవడం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. చుండ్రు ఇలాంటి వాటికి ఉల్లిపాయ మంచి సమాధానం చెప్తుంది. ఆ ఉల్లిపాయని దంచి ఆ రసాన్ని పిండి తలకి అప్లై చేసి
నిమ్మకాయతో కలిపి తలకి అప్లై చేసి వాష్ చేసుకోవడం. అలాగే మనం ఆయిల్స్ కూడా తయారు చేస్తున్నారు ఉల్లిపాయ తోటి. అలాగే మనకి తీసుకోవాల్సిన వాటిలో ప్రధానంగా ఇది చర్మ వ్యవస్థకు సంబంధించింది. కాల్షియం బాగుండాలి. జుట్టు బాగా పెరగాలంటే, జుట్టు పెరగాలన్నా గోర్లు పెరగాలన్నా మనకి సఫిషియెంట్ కాల్షియం ఉండాలి. దానికోసం కొబ్బరిని మనం ఎక్కువగా, అంటే మన పంట కూడా మనకు కొబ్బరి అధికంగానే లభిస్తూ ఉంటుంది. ఇప్పుడంటే ఏదో మనం కొబ్బరికాయ కొట్టి పాడేస్తున్నాం, కానీ పూర్వం కొబ్బరికాయని విరివిగా తీసుకుంటాం. ఇంటర్నల్గా కూడా తీసుకోవడం ద్వారా జుట్టుకి ఎలాంటి ప్రతిబంధకం కాదు, జుట్టు బాగా పెరగడానికి దోహదం చేస్తుంది కొబ్బరిని చట్నీలో వాడుకోవచ్చు. ఎండు కొబ్బరిని మనం ఖర్జూరంతో కలిపి తీసుకోవడం ద్వారా, దొండకాయల్ని జ్యూస్ చేసుకుని తాగడం ద్వారా, ఎండు ఖర్జూరంని కొబ్బరితో కలిపి తీసుకోవడం ఓకే, స్ట్రెంగ్త్, బి కాంప్లెక్స్, ఐరన్ ఇవన్నీ కూడా దానివల్ల వస్తాయి. జుట్టు పెరుగుదలకి ఉపయోగపడుతుంది. జుట్టు ఊడుతుంటే రాలిపోకుండా కూడా ఆపుతుంది. అలాగే మనం కంపల్సరీ వారంలో 1-2 సార్లు కొంకుడికాయతో మాత్రమే స్నానం చేయటం అనేది చాలా అవసరం. ఇప్పుడు మనం బయట అన్నీ కూడా కెమికల్ బేస్డ్ షాంపూస్, కొంకుడికాయ అనేది శాంతింపచేస్తుంది. దాంట్లో ఉన్నటువంటి గుణం విషాల్ని విరిచే గుణం ఉంది. మీరు చూడండి, ఎవరన్నా సూసైడ్ చేసుకున్నారు, మత్తుమాత్రలు మింగారు, లేకపోతే విషం తీసుకున్నారు అన్నప్పుడు కొంకుడికాయల్ని దంచి రసం పిండి పట్టించేస్తారు. అంటే విషానికి విరుగుడు కుంకుడు. మన శరీరంలో ఉన్నటువంటి విషతుల్యమైనటువంటి పదార్థాల ద్వారా, అంటే మనం ఇంటర్నల్గా తీసుకుంటాం, కానీ తలకి మనం వాడినటువంటి కెమికల్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్లు పోవాలన్నా, ప్రకృతిలో ఉన్నటువంటి పొల్యూషన్ పోవడానికన్నా కొంకుడికాయ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందుకని రెగ్యులర్గా మనం కుంకుడుకాయలతో షాంపూతో స్నానం చేయటం అనేది చాలా అవసరం. ఖచ్చితంగా గురువుగారు. అయితే ఇంటర్నల్గా తీసుకోవాలి ఫుడ్స్ కొన్ని ఉన్నాయి. సో మీరు అన్నట్లు కొబ్బరిని విరివిగా తీసుకోవాలి, కొబ్బరిని ఖర్జూరంతో కలిపి తీసుకుంటే కూడా చాలా మంచిదే. సో కోకోనట్ వాటర్ తాగితే కూడా మంచిదేనా గురువుగారు? జనరల్గా కొబ్బరి నీళ్ళు మంచిదే, అది ఉదయం మాత్రమే తాగాలి. ఉదయం 7-8 గంటల లోపు తాగితే చాలా అద్భుతంగా ఔషధంగా పనిచేస్తూ ఉంటుంది. 7-8 గంటల లోపు అంటే టీలు కాఫీలు బదులుగా ముందు ఫస్ట్ ఎంటీ స్టమక్తో కొబ్బరి నీళ్లు తాగడం అనేది మంచి ప్రక్రియ. చాలా మంది టైం అనేది ఉంటుంది. అయితే ఎప్పుడు పడితే అప్పుడు మధ్యాహ్నం అట్లు, సాయంత్రం అట్లు తాగుతుంటారు. కొబ్బరి నీళ్లు తాగడానికి అనువైన సమయం ఉదయం 6 to 7-7:30 వరకు మంచిది. ఏమీ తినకుండా ఎంటీ స్టమక్. ఎక్స్టర్నల్ అప్లికేషన్గా కోకోనట్ ఆయిల్ మంచిది. సో అండ్ మీరు అన్నట్లుగా ఆనియన్ జ్యూస్ అనేది చాలా చాలా ఫేమస్ అయిపోయింది అసలు. ఖచ్చితంగా బాగా పనిచేస్తుంది అని కూడా. సో ఇలా అప్లికేషన్స్ అనేవి వాడుతూ ఉండాలని కోరుకుందాం గురుగారు. జనరల్గా జుట్టు రాలే సమస్య ఎవరికి లేదు చెప్పండి, అందరికీ జుట్టు రాలే సమస్య ఉంది. దానికోసం ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారో చెప్పలేము. రకరకాల ట్రీట్మెంట్స్ అనేవి వస్తూ ఉన్నాయి దీనికోసం. నేను కూడా రీసెంట్గా కొన్ని చూశాను ప్రక్రియలు, బాగున్నాయి. జుట్టు పెరగడానికి కానీ ఎక్స్టర్నల్ అప్లికేషన్లో మనం జుట్టుని ఎలా పెంచుకోవచ్చు, అంటే మనకి ఐరన్ మీద ఆధారపడి ఉంది, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే దాని మీద రీసెర్చ్ చేస్తూనే ఉన్నాయి ఎప్పటికప్పుడు. కొత్త ప్రక్రియలు, జనాలంటే ఒక్కొక్కళ్ళ శరీరతత్వం ఒక్కొక్కలా ఉంటుంది, దానికి తగ్గట్టుగా పదార్థాలను ప్రిపేర్ చేసుకుని కూడా వాడుకోవచ్చు. ఖచ్చితంగా గురుజీ చాలా చక్కగా చెప్పారండి. జుట్టు రాలే సమస్య అందరినీ ఇబ్బంది పెట్టేదే. సో ఇంటర్నల్గా పోషకాలు తీసుకోవాలి, అంతేకాదు ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా చాలా ఎలాంటి కెమికల్ బేస్డ్ లేకుండా ఉండాలి. అలా ఉంటే కనుక జుట్టు రాలే సమస్యని అరికట్టవచ్చు. చాలా మంది అడుగుతున్నారండి, ఉల్లిపాయ ఉపయోగాలు ఏంటి, ఉల్లిపాయని మీరు ఏ రకంగా వాడచ్చు. సో ఇది మనం హెల్త్ వైజ్గా కూడా చాలామంది చెప్తుంటారండి, హెయిర్ ఇష్యూ కోసమే కాదు హెల్త్ కోసం కూడా వాడండి అని చెప్తుంటాను. సో దాని ఉపయోగాలు ఏంటి, ఉల్లిని మనం ఏ రకంగా యూజ్ చేస్తే ఎలాంటి టైప్ ఆఫ్ డిసీజెస్ని మనం రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు అనే దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. సో ఒకటండి, హెయిర్ గురించి ఫస్ట్ అయితే స్పెషల్లీ ఈ మధ్యకాలంలో యంగ్స్టర్స్లో కానీ పెద్దవాళ్ళలో కానీ వైట్ హెయిర్ సమస్యలు, హెయిర్ ఫాల్ సమస్యలు, డాండ్రఫ్ సమస్యలు విపరీతంగా అయిపోయాయి. కొంతమందికి ప్రీమెచ్యూర్ హెయిర్ గ్రోత్, అసలు కొంతమందికి హెయిర్ ఊడితే అక్కడ హెయిర్ గ్రోత్ కూడా ఉండట్లేదు అలాంటి వాళ్ళల్లో. ఎందుకంటే ఆనియన్స్లో స్పెషల్లీ సల్ఫర్ అండ్ అమైనో యాసిడ్స్, విటమిన్ సి అండ్ ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి ఉల్లిపాయలో. ఆ ఉల్లిపాయని పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ని మంచిగా పిప్పంతా పిండేసి ఆ జ్యూస్ ఉంటుంది చూడండి, మంచిగా ఒక బాటిల్లో వేసేసుకొని తలంతా స్ప్రే చేసేసేయండి. స్ప్రే చేసి ఒక 15 to 20 minutes అలా ఉంచండి. దాని తర్వాత వెళ్ళి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి. మనం అలా చేస్తే ఇమ్మీడియట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. వైట్ హెయిర్ సమస్య అయితే మనకు రాకుండా మనం కాపాడుకోవచ్చు. అండ్ స్పెషల్లీ డాండ్రఫ్ సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి.
నేను ఇంకోటి చెప్తుంటాను, చాలామంది తలలో కురుపులు వస్తున్నాయి, తలలో బాగా ఇచ్చింగ్ ఉంది, పెచ్చులు పెచ్చులుగా ఉడుతుంది అంటుంటారు. వాళ్ళలో కూడా ఆనియన్ని పేస్ట్ చేసి ఆ పేస్ట్ని మొత్తం ఆ పిప్పంతా పిండేసి ఆ జ్యూస్ ఉంది కదా, ఆ జ్యూస్లో హాఫ్ లెమన్ని కట్ చేసి ఆ లెమన్ని కూడా పిండేసి ఒక బాటిల్ వేసుకొని తలంతా స్ప్రే చేయండి. 10-15 నిమిషాల తర్వాత ఎక్కువసేపు ఉంచేస్తూ ఉంటారు, దానివల్ల స్మెల్ ఎక్కువ వస్తుంది తలలో. అలా కాకుండా చాలామంది ఆనియన్స్ వల్ల బెనిఫిట్స్ అయితే అల్టిమేట్, అందరికీ తెలుసు. కానీ ఆనియన్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ ఉండడం వల్ల మనకి ఇమీడియట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి న్యూ హెయిర్ గ్రోత్ చూస్తాం, హెల్దీ హెయిర్ని చూస్తాము. అంటే మనము చాలామంది ఏంటంటే ఆనియన్ యూజ్ చేస్తున్నప్పుడు స్మెల్ వస్తుందని చెప్పేసి ఆ స్మెల్ కోసం పాపము చాలామంది వాడుతూ ఉంటారు. దాంట్లోకి మనము ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే ఆనియన్ జ్యూస్లో కొన్ని మెంతులు వేసేసి దాన్ని ఒక 10-15 నిమిషాలు అలా పెట్టి దాని తర్వాత ఆ తలంతా స్ప్రే చేసుకుని స్మెల్ ఉండదు ఎక్కువగా. ఉల్లిపాయ రసంతో అదే ఆనియన్ రసంతో పాటు లెమన్ జ్యూస్ను మిక్స్ చేసుకొని తలకు అప్లై చేసుకొని 10-15 నిమిషాలు ఉంచి దాని తర్వాత స్నానం చేస్తే తల ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం డాండ్రఫ్, పేలుకుట్లు, పెచ్చులున్నా ఏదున్నా మనకు కంట్రోల్ అవుతుంది. ఈవెన్తో పేర్ల సమస్య ఎక్కువ అండి చిన్నపిల్లల్లో, స్కూల్స్కి వెళ్ళే పిల్లల్లో పేర్లు బాగా ఎక్కువ పడుతుంటాయి. ఆ పేర్ల సమస్య కూడా కంట్రోల్ అవుతుంది మనకి. అండ్ స్కిన్ ప్రాబ్లం కూడా చాలామందికి కొంతమంది మోకాళ్ళ కిందన కానీ లేదంటే మోకాళ్ళ పై భాగంలో కానీ యాంకిల్ మన ఎల్బో కిందన కానీ చాలా చోట్ల డార్క్గా అనిపిస్తుంటుంది కొంతమందికి. మెడ దగ్గర కూడా నల్లగా అంటుంటుంది కొంతమందికి. అది బికాజ్ ఆఫ్ లో మెటబాలిజం ఉండడం వల్ల. సో దానికి కూడా ఈ ఆనియన్ పేస్ట్ని అక్కడ ప్లేస్లో అప్లై చేసి ఒక 15-20 మినిట్స్ తర్వాత మంచిగా వాష్ చేసేసండి, మీకు రాను ఆ బ్లాక్నెస్లు పోతాయంటుంటారు. ఇంకొకటి ఆనియన్ పేస్ట్ని చూసారా ఎన్ని బెనిఫిట్స్ మాట్లాడుకుంటున్నాము ఉల్లిపాయ వల్ల. ఆనియన్ పేస్ట్ని మంచిగా మనము తలకు అప్లై చేసిన తర్వాత పిప్పి పడేయమంటుంటాను కదా, ఆ పిప్పిలో కూడా చాలా బలం ఉంటుంది. ఆ పిప్పిని కొద్దిగా పెనం మీద వేసి దూరగా వేపేసుకొని ఆ పేస్ట్ని గోరువెచ్చగా ఉన్న ఆనియన్ పేస్ట్ని ఒక క్లాత్లో కాటన్ క్లాత్ తీసుకొని కొద్దిగా నువ్వుల నూనెని మోకాల దగ్గర మంచిగా అప్లై చేసి ఈ పేస్ట్ని మేకాల మీద పెట్టి మంచిగా టైట్గా కట్టేయండి, మోకాలు నొప్పులు పోతాయి 100% అండి. ఎందుకంటే ప్రాక్టికల్గా చాలామందికి ఉల్లిపాయ, వెల్లుల్లి అండ్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే టమాటాల గురించి మన రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా, వాటి బెనిఫిట్స్ తెలిస్తే ఇంకా మంచి ఉత్తీర్ణంగా హ్యాపీగా వాడతారనే ఇది మీద చాలామంది అడిగారు నన్ను, ఉల్లిపాయని ఏ రకంగా వాడచ్చు, ఉల్లిపాయ వల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయని చాలామంది అడుగుతుంటారు. కాబట్టి నేను ఇంత క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కాబట్టి చూసారా, తలకు అప్లై చేయడం వల్ల తల ప్రాబ్లమ్స్ పోయి న్యూ హెయిర్ గ్రోత్ చూస్తాం, స్కిన్కి అప్లై చేయడం వల్ల డార్క్నెస్, బ్లాక్నెస్లు పోతాయి. అదే పేస్ట్ని పడేయకుండా పిప్పిని మొత్తం కొద్దిగా ఉడుమాయిల్ కానీ నువ్వుల నూనె కానీ వేసేసి దాన్ని మంచిగా ముద్దలాగా చేసి ఆ ముద్దని గోరువెచ్చగా వేడి చేసుకొని మోకాల మీద ఒక పట్టీలాగా కట్టండి, మోకాల నొప్పులు పోతాయి. ఇవి ఎక్స్టర్నల్గా మనకి క్లియర్ అయ్యేది. అదే ఇంటర్నల్గా మనం రెగ్యులర్గా ఆనియన్ని మనము మంచిగా ఆనియన్ పౌడర్స్ దొరుకుతున్నాయి, ఆనియన్ ఆయిల్స్ దొరుకుతున్నాయి. కొంతమంది పచ్చి ఆనియన్ తినేస్తుంటారు, ఆ స్మెల్ వల్ల కొంతమందికి హార్ట్ దగ్గర బర్న్ అనిపించడము, గ్యాసెస్ ఫామ్ అవుతుంటాయి. ఎప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అధికంగా ఉంటే మాత్రం పచ్చి ఆనియన్స్ తీసుకోకండి, ఇంకా అధికంగా అవుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. అదే ఆనియన్ని కొద్దిగా ఉడకబెట్టిన ఆనియన్ తీసుకోవడం కానీ, ఫ్రై చేసిన ఆనియన్ లైట్గా మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా లైట్గా గీలో ఫ్రై చేసిన ఆనియన్ని మనం రెగ్యులర్గా ఒక 2 లేదా 3 ఆనియన్స్ని అలా తీసుకోవడం వల్ల కానీ, లేదంటే రైస్లో మిక్స్ చేసుకొని తీసుకోవడం, లేదంటే ఇంకొక అద్భుతమైన రిజల్ట్ అండి. చాలా మందిలో B12 డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటే మజ్జిగన్నంలో ఆనియన్స్ని దూరగా ఉడకబెట్టిన ఆనియన్స్ని మజ్జిగన్నంలో వేసి రాత్రి నానబెట్టేసి మార్నింగ్ లేచి మంచిగా స్మాష్ చేసుకొని తినమంటుంటారు. తిమ్మిర్లు తగ్గుతాయి, డైజెషన్ ఇష్యూస్ పోతాయి, మోస్ట్ ఇమ్యూనిటీగా పనిచేస్తుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది. చెప్పిన ఎక్స్టర్నల్గా అప్లై చేస్తేనే ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఇంటేక్ ఆఫ్ ఫుడ్లో తీసుకుంటే కూడా మనకి చెప్పాను నేను, హెయిర్ ఫాల్ కానీ, స్కిన్ ప్రాబ్లం కానీ, నరాల తిమ్మిర్లు కానీ, లో ఇమ్యూనిటీ ప్రాబ్లం కానీ, డయాబెటిక్ కంట్రోల్కి కానీ మనము ఇంటేక్ తీసుకోవడం వల్ల పచ్చి ఆనియన్ తీసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఇంకా అధికంగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని ఉడకబెట్టిన ఆనియన్ని మజ్జిగనంలో తీసుకోవడం కానీ, లేదంటే మనం సపరేట్గా ఏదైనా తింటున్నప్పుడు సలాడ్స్లో కలుపుకొని ఉడకబెట్టిన ఆనియన్ సలాడ్లో కీరా కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్ మనం కట్ చేసుకొని ఆనియన్ని సలాడ్లా వేసుకొని తీసుకుంటే ఇంకా మంచి బెనిఫిట్స్. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ పోతాయి, విటమిన్ సి ఎక్కువ ఉంటుంది, మినరల్స్ ఎక్కువ ఉంటాయి, విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. చూసారా, అద్భుతమైన ప్రయోజనాలు ఉన్న ఆనియన్ని పచ్చిగా తీసుకోకుండా దాన్ని జస్ట్ లైట్గా ఉడకబెట్టడం కానీ, లేదా లైట్గా ఫ్రై చేసుకొని కానీ కూరల్లో ఎక్కువగా వాడడం వల్ల ఎన్నో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ పోతాయి. అండ్ ఎక్స్టర్నల్ అప్లై చేసుకోవడం వల్ల ఈ నల్ల మచ్చలు పోతాయి, అండ్ మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి
న్యూ హెయిర్ గ్రోత్ కూడా వస్తుంది స్కాల్ప్ అప్లై చేసుకోవడం వల్ల. సో చూసారా, మళ్ళీ ఇంకేమని చెప్పాను, మోకాళ్ళ నొప్పులు ఉంటే కూడా ఆ పేస్ట్ని ఉడకబెట్టి మంచిగా నువ్వుల నూనె కానీ ఉడమాయిన్ కానీ పేస్ట్లా కట్టి టైట్గా కడితే నొప్పులు కూడా పోతాయని చెప్పాను. చూసారా, ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్న ఆనియన్ని ఇంటర్నల్గా తీసుకోవచ్చు, ఎక్స్టర్నల్గా తీసుకోవచ్చు. కాబట్టి ఇలా చేసుకోండి, ఖచ్చితంగా హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.